హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారో తెలుసా? 'పుష్ప 2' అందరూ చూసే ఉంటారు. 'పుష్ప 2'లో ఏ సీన్ తీసినా లాస్ట్ క్లైమాక్స్ సీన్‌లో ఇది బాగా ఫేమస్ అయిపోయిందనమాట. ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరో కాదు, సూర్యతేజ బ్రో మనతో పాటు ఉన్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం 'పుష్ప 2' ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ బ్రో, చాలా బాగున్నారు మీరు? నేను బాగున్నాను. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు 'పుష్ప 2' సక్సెస్? ఓల్డ్ కూడా ఎంజాయ్ చేస్తుంది నేనేంటి బ్రో, ఓల్డ్ అంతా ఎంజాయ్ చేస్తుంది. ఓకే. సీరియస్లీ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో 'పుష్ప 1'లో ఉన్నారా? లేదు లేదు, మా ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్. ఓకే. 2లోనే యాడ్ అవుతుంది. సో ఎలా వచ్చింది 'పుష్పలో' ఆఫర్? ఎలా వచ్చింది అంటే యాక్చువల్లీ 2019 నుంచి ట్రై చేస్తున్నాను పుష్ప. ఓకే. 2019 ఫస్ట్ పార్ట్ ట్రై చేసా, కుదరలేదు. కుదరకుంటే అనిల్ అన్న రాము అన్న అని అసిస్టెంట్ డైరెక్టర్ అన్న ఆడిషన్ జరుగుతున్నాను మళ్ళీ రా అని చెప్తే స్పెసిఫిక్గా కొన్ని క్యారెక్టర్స్ జరుగుతున్నాను. సో వెళ్ళాను, ఒక 3, 4, 5 టైమ్స్ ఆడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్లో 6 టైమ్స్ చేశాను. ఫైనల్లీ సెట్కి వెళ్ళి సెట్లో విత్ కాస్ట్యూమ్స్తో సార్ ఓకే సెలెక్టెడ్. సో అంటే ఇంట్లో వాళ్ళు యాక్టింగ్ సైడ్ వెళ్తున్నాడు చదువుకుని అని ఏమన్నా అనుకున్నారా? వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారు? అస్సలు వదిలేసిండ్రు, వెళ్ళిపో ఎక్కడికైనా. ఓకే. సో అంటే సపోర్ట్ మీరేనా లేకపోతే అంటే ఫ్యామిలీకి? లేదు, మా డాడీ సపోర్ట్ చేశారు నాకు. డాడీ ఫుల్ సపోర్ట్ అనమాట. Okay. 21 వరకు, 21లో చనిపోయారు డాడీ. Oh. దాని తర్వాత ఇంకా అమ్మ ఆబ్వియస్లీ సపోర్ట్. ఓకే. నువ్వు కొడతావురా అని చెప్పి అమ్మ ఎప్పుడు సపోర్ట్ చేసేది. సో అంటే మీరు ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్లో ఆల్రెడీ ఒక 'పుష్ప 2' లాంటి మంచి ఫిలింలో యాక్ట్ చేశారు కాబట్టి మీరు ఫస్ట్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయి యాక్టింగ్ సైడ్ వచ్చినప్పుడు? యాక్టింగ్ సైడా బేసిక్గా నాకేం స్ట్రగుల్ అనిపించలేదు, కానీ సుకుమార్ సార్ దగ్గర వర్క్ చేయాలంటే యాక్చువల్గా మనం చేయాల్సిన అవసరం ఆయన చేయించుకుంటాడు. ఓకే. అసలుకి ఆయన చేతిలో మనము ఒక బొమ్మలం అనమాట. నాకు ఇలా కావాలని అలానే తీసుకుంటాడు సార్. సూపర్. సో ఫైనల్ 'పుష్పలో' ఏంటంటే మనం ఆ ఫైట్ చూసాం కదా, ఫైట్ సీక్వెన్స్ లాస్ట్లో లిటరల్లీ మాకైతే కూర్చున్న చోట గూస్ బంప్స్ ఇట్లా అయిపోయినా మేమైతే. సో అలా మీకు అక్కడ ఉండి చూసారు కాబట్టి అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అనేది కానీ ఎలా అనిపించింది? మీకేం భయ మీకు థియేటర్లో చూసినా అలా అనిపించింది కదా, విత్ బీజిఎం అనిపించవచ్చు, కానీ వితౌట్ బీజిఎం మాకు సినిమాలో అనిపించింది. అంటే వితౌట్ బీజిఎం మాకు ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది అనమాట, మానిటర్, ఒక 100 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. ఓకే, ఆ 100 ఇంచ్ స్క్రీన్లో మాకు సినిమా కనిపించేసింది. అంటే కాళ్ళు చేతులు, అంటే ఫస్ట్ పార్ట్లోనేమో చేతులు ఒకటి కట్టేశారు, కాళ్ళు వదిలేశారు. అవును. సెకండ్ పార్ట్లో కాళ్ళు చేతులు రెండు కట్టేసి ఎలా అని మేము వెయిట్ చేస్తుంటే యాక్చువల్లీ మాకు ఫస్ట్ చెప్పారనమాట, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఇలాంటి ఫైట్ ఎప్పుడు రాలేదు, అలా డిజైన్ చేశారు. మీరు గమనిస్తే డాల్ఫిన్ ఫైట్, డాల్ఫిన్ ఒకటి, స్నేక్, రకరకాల జంతువులు ఇలా రిఫరెన్స్ చేసుకొని తీశారనమాట. కానీ నిజంగా ఫైట్కి నిజంగా అందరూ ఫిదా అయిపోయారు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్కి అయితే అందరూ చాలా మంది, నేను ఇంత ముందు ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే జాతర ఫైట్ అన్నారు. జాతర ఫైట్ ఓకే, అమ్మవారి గెటప్, ఆ సాంగ్ అని, కానీ క్లైమాక్స్ ఫైట్ గురించి ఎవ్వరూ రివీల్ చేయలేదు. ఎవరికి తెలియదు కూడా అది. లిటరల్లీ చెప్పాలంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ఏంది బన్నీ అన్న ఇంకొక గెటప్ లో కూడా శారీ ఉంది అని అనుకున్నారు. అవునవును. బేసిక్ గా శారీ కట్టేది కూడా నేనే బన్నీ అన్నకి. అవునా? అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ శారీ లాక్కొని వచ్చి వేసి అన్నకి సింగిల్ టేక్ లో కట్టేసాను నేను. అమ్మో ఎట్లా అనిపించింది? అంటే మీకు అంత ముందులో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అయ్యా అస్సలు లేదు భయ్యా. మా కాస్ట్యూమర్ అక్కకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను నిజంగా సీరియస్గా. ఒక ప్యాటర్న్ నాకు శారీ చేతికి ఇచ్చి అక్కడ కట్టుకొని పరిగెడుతూ వచ్చి బన్నీ అన్న ముందు ఒకసారి డూప్తో ప్రాక్టీస్ చేసి లాస్ట్కి అన్నతో కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి, అన్న ఒకసారి కమాన్ అని చెప్పి అన్నతో ప్రాక్టీస్ చేసి ఫైనల్గా ఒక 2-3 టేక్స్ అయిపోయాయి. కానీ అమ్మ అంటే బేసిక్గా అల్లు అర్జున్ గారికి శారీ కట్టిన ఫస్ట్ పర్సన్ నేనే అనమాట. అది మటుకు నిజం బ్రో. సీరియస్లీ నాకు ఆపర్చునిటీ నిజంగా సుకుమార్ సార్ అదే పనిగా అంత క్రౌడ్లో సూర్య నువ్వే చేయాలని చెప్పేసి నిల్చోబెట్టి మరీ చేయించాడు సార్. కానీ ఆ అదృష్టం ఎవరికి రాదు. సీరియస్లీ అసలు నేను ఐఎమ్ బ్లెస్డ్. అసలు ఎంత హ్యాపీ అంటే నాకు ఆ రోజు అది పడుతుందో లేదో థియేటర్లో నాకు తెలియదు, కానీ ఆ రోజు మాత్రం నేను చాలా హ్యాపీ అంతే లిటరలీ. అండ్ 'పుష్ప 2' అంటే మీరు అనుకున్నారా 'పుష్ప 2' ఇంత ఈ రేంజ్లో సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా అనుకున్నా భయ్య, ఎందుకంటే ఆడ తీసే షార్ట్స్ అలాంటివి. అసలుకి మేము చూసేటప్పటికి జాతర ఫైట్లోనే మేము అనుకున్నాం. అంటే నేను తిరుపతి నుంచి వచ్చాను కదా, నాకు ఆ జాతర అన్నీ తెలుసు, నాకు ఎలా జరుగుతుంది ఏంటి, అసలు జాతర ఏంటి, రెప్లికా అనమాట అది. ఆ నుంచి ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ చేసిండు సార్. ప్రతి ఒక్కరిని అక్కడ ఉండే
వాళ్ళ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి అదే పనిగా ఇన్పుట్స్ అని తీసుకొని చేశాడు. సో అపార్ట్ ఫ్రమ్ మీది అండ్ అల్లు అర్జున్ గారిది పక్కన పెడితే మీకు ఇంకెవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? తారక్ అన్న, తారక్ పొన్నప్ప మంచి యాక్టర్ అన్న. యా అసలు మేము ఫస్ట్ ఆయన చూసిన వెంటనే మేమందరం యాజ్ ఎ ఆడియన్గా మేము అనుకున్నది ఏంటంటే అజయ్ గారి బ్రదర్ ఉంటారు కదా, అవును. సో ఆయన్ని గుండు కొట్టిస్తారేమో అని అందరూ అనుకున్నారు. అయ్యో చాలా వచ్చాయి. అజయ్ గారు బ్రదర్ వచ్చింది, అతను ఎవరు జాలరెడ్డి అన్నారు, ఇంకా చాలా మంది అన్నారు. కానీ మాకు తెలుసు ఆ కామెంట్ చూసి ఏంట్రా వీళ్ళందరూ అని అనుకున్నాను. కానీ ఫైనల్ గా మేమందరం షాక్ అయ్యాం తారక్ పన్నప్ప గారు ఆయన చేశారని. కానీ హీఈస్ ఎ సూపర్ యాక్టర్ సీరియస్లీ బ్రో. అంటే కన్నడ నుంచి వచ్చి కూడా ఇక్కడికి ఆయన డిక్షన్ ఉంటుంది కదా, అది నేర్చుకొని మరీ చేశాడు ఆయన. కానీ లాస్ట్ లో అది ఆరగుండు కొట్టించిన గాడి అప్పో ఆ సీన్స్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము. అవును. యా. సో అండ్ మీకు ఈ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత మీరు బయట డెఫినెట్లీ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, అరే వేసినా తీసినా పర్టికులర్ ఆ సీన్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బేసిక్గా నేను బ్లాక్లోనే పోయా. మైండ్ సార్ వచ్చి నువ్వే చేయాలి ఈ సీన్ అన్నప్పుడు, సరే సార్ ఫస్ట్ వచ్చి సూర్య వెళ్ళరా అని పిలిచింది. అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ నుంచి బయటికి వచ్చి నేను ఇలా చేయి కరెక్షన్స్ చెప్పి లాస్ట్కి సూపర్ ఇదే చేయని చెప్పేసి అదే పంపించింది నాకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేనేం చేశానో సార్ ఫస్ట్ నాకు చేసి చూపించాడు, అంటే ఇలా చెయ్యి అని చెప్పి. కానీ ఆ సీన్ చేయడం చాలా డిఫికల్ట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ సీన్స్, ఎందుకంటే ఒక పర్టికులర్ ఫీమేల్ క్యారెక్టర్ ఆపోజిట్ జెండర్తో. అసలు పావని క్యారెక్టర్ పేరు కావేరి క్యారెక్టర్ పావని అమ్మాయి చాలా సపోర్ట్ చేసింది అసలుకి. సూర్య నువ్వు కానీ నో ప్రాబ్లం, టెన్షన్ తీసుకోకూర్చే. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, సీరియస్లీ భయం కదా. మేము చేసేటప్పుడు మాకే అనిపించింది ఇంత క్రూయల్గా చేస్తానో, నిజంగా బన్యాన ఫ్యాన్స్ చూస్తే గుర్తుపడితే కొడతారేమో రా థియేటర్లో అనే ఒక ఫీల్ ఉందా నేను. సో లిటరలీ నేనైతే చెప్పిన, చూడు పవని ప్లీజ్ ఒకసారి ఏదైనా జరిగితే బయట అట్లాంటివి ఇచ్చేయి ఇమీడియట్లీ అని చెప్పిన నేను. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు సెట్కి, పరిచయం చేసింది పవన్, ఇట్లా నన్ను ఏడిపించేది వీళ్ళే అంటే, సారీ అమ్మా చాలా తప్పు, కానీ మేము యాక్టింగ్లో చేసాం అంతే, నన్ను తిట్టుకోవద్దండి థియేటర్లో అని చెప్పి. కానీ బయట ఎవరైనా గుర్తుపెట్టారు మిమ్మల్ని? అయ్యో ఇప్పుడు నేను క్యాబ్లో వచ్చా, క్యాబ్ అతను కూడా గుర్తుపట్టాడు. అన్నా మీరు పుష్పలో ఏమైనా చేశారా అంటే, చేశాను భయ. ఏం భయ బన్యాన ఫ్యానా నువ్వు అన్నా? లేదు చేశాను. కానీ నిజంగా బన్యాన ఫ్యాన్ అయితే ఎవరైనా అట్లా తగిలారా ఎవరైనా? అట్లేం లేదు. బన్యాన ఫ్యాన్స్ చాలా మంచోళ్ళు నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్, సీరియస్ చెప్తున్నా. ఎందుకంటే నాకు నేను వకీల్ సాబ్ చేసేటప్పుడు ఆయన పద్ధతి కానీ, ఆయన క్యారవన్లోకి వెళ్ళు, ఆయన కూర్చునేస్తాడు, హెయిర్ కూడా కాస్ట్యూమ్ హెయిర్ డ్రెస్సర్ వచ్చి దువ్వడు, ఆయన చేతులతో ఇట్లా అనుకుని కూర్చునేస్తాడు, కాస్ట్యూమ్ కూడా ఇట్లా ఇప్పేసి ఇట్లా వేసుకుంటాడు. ఆయనకి అసలు అవసరంలో క్యారవాన్ అట్లా ఉంటాడు అనమాట. స్వాగే వేరు అసలు. సో కానీ నేను బన్యాన గురించి నేను ఓపెన్గా చెప్తాను కదా, అన్న చూపించే డెడికేషను, ఆర్టిస్టులకి ఇచ్చే వాల్యూ, టెక్నీషియన్స్కి ఇచ్చే వాల్యూ చాలా బాగుంటుంది బన్యానది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బన్యాన ఇట్లుంటాడా అని, క్లోజ్డ్ పీపుల్కి మాత్రమే తెలుస్తుంది. సో మీరు అంటే మీ యొక్క లైక్ యాక్టింగ్ది కానీ ఇది కానీ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు తెలిసినంతలో మ్యాక్సిమం ఒక 6 to 7 minutes ఉంటుందా? ఉంటుంది 6 to 7. అసలు యాక్చువల్గా నీకు 20 minutes లాస్ట్ రప్పరప్ప ఫైట్, జాతర ఫైట్ ఒక్కటే ఒక 5 minutes 6 minutes ఉంటుంది. మొత్తం స్క్రీన్ స్పేస్ మొత్తం ఉంటా, బట్ డైలాగ్ వర్షన్ తీసుకుంటే ఒక 5 minutes 5 to 6 minutes అట్లా. సో మీకు అక్కడ టేక్స్ కానీ ఇది కానీ ఎంత లేదనుకున్నా ఎన్ని డేస్ షూటింగ్ జరిగింది ఓవరాల్ గా? మాకు 70 days చేసి. సో 70 days దగ్గరుండి అల్లు అర్జున్ గారిని చూశారు కాబట్టి అది దగ్గరగా చూసుంటారు. సో ఎలా అనిపించింది? ఫస్ట్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా అన్న దగ్గర మేము నేర్చుకున్నట్టు చాలా ఉంటాయి. ఒక్క మైన్యూట్ డీటెయిలింగ్, చిన్న ఎక్స్ప్రెషన్, అన్న ఇప్పుడు ఒకరిని ఇట్లా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు, లేదు ఒక గొంతు పట్టుకున్నారు, అన్న చేతుల్లో కూడా ఒక స్వాగ్ ఉంటుంది. ఇది బాగుంటుంది ఇలా బాగుంటుంది అట్లా చేస్తాడనమాట అన్న. సో అవన్నీ డీటెయిలింగ్ చూసుకొని మనకు కూడా యూజ్ అయ్యింది అని ఒక నోట్స్ రాసుకోవచ్చు బన్యానతో. అవునా? సో మీకు ఏమైనా ఇన్పుట్స్ లాంటివి ఏమైనా ఇచ్చారా? అయ్యో ఇన్పుట్స్ ఏంటి అంటే, ఇన్పుట్స్ అన్న బాగా చేస్తే వచ్చేసి బాగా చేసావు బ్రో అని, బాగా చేసావు చిన్న అని చెప్తాడు. అసలుకి 3 days మంచిగా మా ఇద్దరు సీన్సే ఒక 3 days జరిగాయి. మంచి కామెడీ చేస్తాడు, బాగా మాట్లాడతాడు. సో
అపార్ట్ ఫ్రమ్ పుష్ప మీరు ఇంతకు ముందర చేసిన చావు కబురు చల్లగా 18 పేజెస్ అండ్ ఇంకా మాకు తెలిసింది ఈ 2 అండ్ ఇంతకు ముందర ఇంకోటి ఏమైనా చేశారు? అవును. ఇంకా చేశాను. వకీల్ సాబ్ ఒకటి. వకీల్ సాబ్ చేశాను. ఇంకా ప్రత్యర్థి అని ఒక మూవీ చేశాను. నేను లీడ్గా ఒక 2 సినిమాలు చేశాను. ఇంకా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి, అంటే బయటికి రాలేదు అంతే. సో ఇప్పుడు ఈ పుష్పతో మీరు అందరికీ తెలిసింది కాబట్టి నెక్స్ట్ లైనప్ లో ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? అంటే మొన్నే రీసెంట్గా ప్రశాంత్ నీల్ గారిది ఆడిషన్ ఇచ్చాను. ఓకే. అదే ఎన్టీఆర్ గారిది. ఆల్మోస్ట్ వెళ్ళింది, రీచ్ అయింది. చూద్దాం, ఇంకా 99.9% అయింది. ఇంకా ప్రశాంత్ నీల్ గారు అట్లా టిక్ కొడితే 1.5 year అట్లా కాల్ షీట్ వాళ్ళకి ఇచ్చేయాలి. సో పాన్ ఇండియా ఫిలిం లో నెక్స్ట్ మళ్ళీ రాబోతున్నారు అనమాట. ఏమో మేబీ గాడ్ గ్రేస్. తర్వాత అమర్దీప్ చౌదరి నా నిరీక్షణ అని స్టార్ట్ అవుతుంది ఇంకొకటి. దాంట్లో చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నా. ఇంకా సుకుమార్ సార్ రైటింగ్స్ నుంచి బాబీ అన్న అని, అదే సుకుమార్ గారి అన్న కొడుకు, అది కొడుకే, సుకుమార్ గారి కొడుకు మోహన్ బన్ రెడ్డి అన్నది స్టార్ట్ అవుతుంది. అది కూడా పెద్ద స్కేల్లో స్టార్ట్ అవుతుంది. సూపర్. సో మీరు ఇంతమంది యాక్టర్స్తో ఇంతమంది వాళ్ళతో వర్క్ చేశారు కాబట్టి మీకు ఫేవరెట్ ఎవరు? అంటే యాక్టింగ్ వైజ్ మీరు యాక్ట్ చేసిన వాళ్ళలో? యాక్ట్ చేసిన వాళ్ళలో బన్యాన్నే. ఆల్ టైం బన్యాన్నే. నేనేంటి ఓల్డ్ మొత్తం ఒప్పుకుంటాను. బన్యాన్న పర్ఫార్మర్ అస్సలకి ఇంకా ఆయన పేరు చెప్పకపోతే అస్సలకి నేను, అంటే నా వృత్తికి నేను మోసం చేసినట్టు ఉంటుంది. సో ఫస్ట్ డే మీరు పుష్ప 2 సినిమా ఎక్కడ చూసారు? ఫస్ట్ మల్లికార్జున థియేటర్. సో ఫ్యాన్స్ హడావుడి అది చూసిన? అయ్యో, పేపర్లు తీసుకుపోయినాం మేమే చించుకొని. సీరియస్లీ సుకుమార్ సార్ కోసం. సూపర్. సుకుమార్ సార్ కోసమే. నేను టీం కొంతమంది ఉన్నారు, టీం అందరం ఒక 500 రూపీస్కి పేపర్స్ కొనేసి చింపుకొని ఆఫీస్లోనే చింపుకొని తీసుకుపోయాం బస్తాలు. సెట్స్ లో సుకుమార్ గారు ఎలా ఉండేవాళ్ళు? సుకుమార్ సార్ చాలా కూల్ పర్సన్ భయ్య, సీరియస్గా చాలా కూల్ పర్సన్. బట్ కోపం వస్తే చూపిలేరు సార్, కానీ కోపం వస్తే ఎవరు సెట్ ఆయన చుట్టూ ఉండరు. అవునా? భయం. ఎప్పుడైనా కోపడతాం కానీ అలాంటి ఏమైనా జరిగినాయి? అంటే కోపడలేదులే, కానీ కోపడడం మాకు కనిపించలేదు ఎప్పుడు. ఓకే. ఆయన సైలెంట్గా ఉంటాడు అంతే, చూస్తాడు అంతే, అర్థమైపోద్ది. ఓకే. రష్మిక మందన ఎలా ఉండేది? ఆమె సూపర్ యాక్టర్ తను అసలుకి. ఆ సింగిల్ టేక్ చేసింది కదా, అది సింగిల్ టేక్. అది మేము యాక్చువల్గా మేము కనిపించం కానీ కింద ఉంటాం, మమ్మల్ని కింద కూర్చోబెడతారు మోకాళ్ళ మీద. ఆ షాట్ పడలేదులే కానీ బ్రో సీరియస్లీ 2.5 minutes దానికి ఉన్నట్టుంది ఆ డైలాగ్. 2.5-3 minutes సింగిల్ షాట్. బేసిక్గా మేము లంచ్కి వెళ్ళాం. ఓకే. ఆఫ్టర్ లంచ్ జరిగింది షాట్. లంచ్కి వెళ్ళాము మేము అంటే సెట్స్లో లైట్స్ ఆఫ్ చేస్తారు లంచ్ బ్రేక్కి. సో ఆఫ్ చేసినప్పుడు ఏమైందంటే, సరే మేము ఫస్టే వచ్చాను, ఎందుకంటే ఎక్కడ పొజిషన్స్ ఎక్కడ కొంచెం నాకు సెట్లో ఉండడం అలవాటు, కొంచెం మంచిగా ఉంటాం అనమాట. చీకట్లో అలా తిరుగుతుంది అనమాట, ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని. ఎవరు చూస్తే రష్మిక గారు స్క్రిప్ట్ పేపర్ చదువుతుంది. లంచ్కి కూడా పోయిందో లేదో తెలియదు. సో నెక్స్ట్ ఇమీడియట్ లైట్స్ ఆన్, తర్వాత వచ్చేసి అందరం వచ్చి పొజిషన్లో కూర్చున్నాము. సింగిల్ టేక్ ఆపకుండా 5 minutes 1200 people క్లాప్స్ కంటిన్యూస్గా కొట్టారు. జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ కొట్టారు క్లాప్స్. మేమంతా ఫిదా అయిపోయినాం ఆమె డైలాగ్కి. ఎందుకంటే బేసిక్గా అంత ఎమోషనల్గా అంత క్యారీ చేసి చెప్పిన డైలాగు లాస్ట్లో మళ్ళీ రాగిన బన్నీ గారి దగ్గరికి వెళ్దామా స్వామి అంటే అసలు మీకు ఫిదా ఆ డైలాగ్కి. సీరియస్లీ అంటే అంత ఎమోషన్ క్యారీ చేసి అంత కోపంగా మాట్లాడి అంత హార్ష్గా చివరికి పోదామా స్వామి. బేసిక్గా మేము పెద్ద ఫ్రేమ్లో కనిపి మా షాట్లో మా ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అప్పుడు, మమ్మల్ని కూర్చోబెట్టిన మోకాళ్ళ మీద మా కోపంగా ఉండాలి. బట్ ఆ డైలాగ్కి చెప్తుంది దొంగలు వేస్తుంది. మేము కూడా క్లాస్ కొడతానే ఉన్నాం మేము సీరియస్లీ. అండ్ మీకు పోటీగా అనిపించిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? మాకు పోటీగానా? అందరూ పోటీగానే కనిపిస్తారు సెట్లో సీరియస్లీ. బన్నీ అన్నతో చేసేటప్పుడు అది మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా పోటీ పడాల్సిందే. అమ్మో ఆ ఎక్స్ప్రెషన్కి మనం మ్యాచ్ చేయడం చాలా కష్టం భయ్య, సీరియస్ చెప్తున్నా. ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది, కాలు నరికేస్తాడు బన్నీ అన్న. కాలు నరికేసిన తర్వాత ఆ కాలు నా ముందే పడుతుంది అనమాట. మీరు కరెక్ట్గా చూస్తే నేను గట్టిగా అరిచేస్తాను అనమాట, లిటరల్లీ ఏడ్చేస్తా. అది రియల్ షాట్ భయ్య, రియల్ ఫీల్ నాది. అంత అంటే ఆ కాళ్ళు ఆ లెగ్ పడినందుకు కాదు, ఆయన ఇచ్చిన రప్ప అంటాడు దానికి అసలుకి. మీరు అడిగారు కదా బన్నీ అన్న ఏదన్నా ఇన్పుట్స్ ఇచ్చారా అని చెప్పి. అంటే నేను స్టెప్స్ పైన దిగి కావేరి క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలన్నమాట. సో కమాన్ సూర్య ఒకసారి చేసి చూపాను, 1 2
3, 4, 5, 6 టైమ్స్ చేయించి రెడీ టేక్ అన్నాడు బన్నీ అన్న. అసలు కానీ మేము ఎక్స్పెక్ట్ చేయాల, అంటే వాళ్ళ కూతుర్ని టచ్ చేస్తే రప్ప 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 అంటే ఆ పళ్ళు బిగిస్తూ చెప్పి అమ్మో, అసలు మీకు థియేటర్లో కాదు, ఆయన మెయిన్ వాయిస్ బయటికి వస్తుంది కదా. కొందరు ఆర్టిస్ట్ ఎలా ఉంటారంటే నోట్లోనే చెప్తాడు డైలాగ్. డైలాగ్స్ బన్నీ అన్న అట్లా కాదు, బయటికి చెప్పేస్తాడు, గట్టి చెప్పేస్తాడు. అమ్మో కానీ అదే అనిపిస్తుంది, మీ థియేటర్లో చూసి మాకే ఇట్లుంటే దగ్గరగా చూసి మీకు ఎలా ఉంటుంటుంది. జాతర ఫైట్ అప్పుడైతే మేము మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే నా ఫేవరెట్ షాట్ ఒకటి ఉంటుంది. ఒక చీరతో ఇలా అంటే ఇలా తిరుగుతుంది చీర, వెనకాల నావుపాము ఉంటుంది. ఆ షాట్ ఇది థియేటర్లో అద్దిరిపోద్దురా, బన్నీ అన్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని మేము ఎప్పుడూ అనుకున్నాం. అది రియల్గా జరిగింది. ఎప్పుడైతే గ్లిమ్స్ వచ్చినాయో ఆ రోజు నుంచి ఈ రోజు రిలీజ్ అయ్యే డేట్ అంతా అప్పటి మీరు చూసేంత వరకు అబ్బా నెక్స్ట్ ఏంటి ఇదే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ వచ్చింది, అసలు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో ఓపెన్ చేసి చూసాను. సీరియస్లీ అవును. సో మీరు కూడా అంత ఈగర్లీ వెయిట్ చేస్తుంటే నాకు అర్థం అవుతుంది. అయ్యో అసలు చాలా వెయిటింగ్ కదంటే, మాకు August 15th కదా రిలీజ్ ఫస్ట్. అమ్మ August 15th రిలీజ్ అయిపోతుంది సినిమా అని ఒక సెన్స్ లో సడన్ గా పోస్ట్ పోన్ అవడం లాస్ట్ డిసెంబర్. కానీ డిసెంబర్ ఎందుకంటే పుష్ప కూడా డిసెంబర్ లోనే రిలీజ్. అవును, 1 అలానే రిలీజ్ అయింది, 2 కూడా అలానే. సో హ్యూజ్ సక్సెస్ అన్నమాట. అవును. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మీకు లైఫ్ లో క్రష్ ఎవరు? అంటే హీరోయిన్ లోనా? హీరోయిన్స్ లో చెప్పినా బయట అయినా మీకు ఎన్ని లవ్ స్టోరీస్ కానీ? బేసిక్ గా లవ్ స్టోరీస్ ఏం లేవు భయ్య, దాని జోలికి నేను పోయినా ఒకప్పుడు దానికి, కానీ ఇప్పుడు పోను. అవునా? సో నా క్రష్ అంటే ప్రస్తుతానికి ఎవరు లేరు భయ్య. సీరియస్లీ ఏదేదో నమ్మబుద్ధి కావట్లేదు నాకు. సీరియస్గా ఎవరు లేరు. అవునా? ఏదో కొంచెం తేడాగా ఉంది మాస్టర్. లేదు, క్రష్ ఎవరు లేరు, కానీ ఇష్టమైన ఆర్టిస్టులు ఉన్నారు. ఓకే. అంటే పర్ఫార్మర్స్ ఉంటారు కదా, ఆ పర్ఫార్మర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరు? సాయి పల్లవి. మనం చూసిన అమరాన్, అసలు ఏమన్నా యాక్టింగ్. 3 times చూసాను నేను కూడా 4 times చూసా. థియేటర్లో 2 times చూసా, ఇక్కడ ఓటీటీలో 2 times చూసా. తర్వాత రష్మిక కూడా అసలు మామూలు చేయలేదు అన్న యాక్టింగ్. మేము లైవ్లో చూసినాం కదా, ఫ్యాన్ అయిపోయినాం మేము కూడా. అంతే వీళ్ళిద్దరు అంతే. సో అంతే, బయట ఎవరు లేరంటారు. అంటే క్రష్ అంటే హీరోయిన్ లో జాన్వీ కపూర్ గారు ఉన్నారు. అంతే అంతే. నెక్స్ట్ ఓకే. లిటరల్లీ కిసిక్ వాటిలో ఏదో ఆప్షన్స్ ఉంటాయేమో అని అనుకున్నా, వస్తుందేమో అని ఫీల్ అయినా. వచ్చింటే నేను సెట్లో ఉండేవాడిని, నాకు సంబంధం లేకుండా కూడా. సో మేబీ. సో నైస్. అండ్ మీకు బాగా ఇప్పుడు పలానా ఒక యాక్టర్తో నేను యాక్ట్ చేయాలి, ఇప్పుడు అల్లు అర్జున్ గారితో మీకు ఉంది డ్రీమ్, యాక్ట్ చేశారు, అలాగే మీకు ఇంకెవరు ఉన్నారు అట్లా? నాకు అలా ఏం లేదు భయ్య. నాకు డైరెక్టర్స్తోనే సినిమా చేయాలనేది ఉండేది. సుకుమార్ గారితో చేయాలని ఉంది, చేసేసా, డ్రీమ్ వచ్చేసింది. పూరి గారితో చేయాలని ఉంది, ఇంకా రాలేదు అది. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ మీకు ఇంకేమన్నా స్పెషల్ టాలెంట్స్ లాంటివి ఏమన్నా? ఏం లేదు భయ్య, యాక్టింగే. ఓన్లీ యాక్టింగే. అప్పుడప్పుడు బాత్రూమ్ సింగర్ని లైట్గా, అంతే, ఇంకేం లేదు. బాత్రూమ్ సింగర్ అంటున్నారు, ఇదే తేడా కొడుతుంది, పాడిద్దాం ఒక పాట. లేదు. సో మీ ఫేవరెట్ సాంగ్స్ ఏది? నా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి భయ్య. పడి పడి లేచే మనసులో ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఒక పాట మా కోసం, బాత్రూమ్ సింగర్ అన్నారు కాబట్టి నార్మల్ సింగర్ అంటే పాడించేవాడు కాదేమో, కానీ బాత్రూమ్ సింగర్ అంటే పర్టికులర్గా పాడిస్తాం మేము. ఈ సినిమాలో పాడదాం. ఏది? ఇంతందం దారి మల్లింద భూమిపైకే చేరుతుండగా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదెలే, నీ నవ్వు తాకే తరించి తపస్సిలా, నిశీదులన్నీ తలొంచేరిశారానివా. సూపర్. సీతారామం ప్లీజ్ తిట్టుకోవద్దండి, నేను బాత్రూమ్ సింగర్ ముందుగా అని చెప్పా. అందరూ పాడించండి పర్టికులర్. సో థ్యాంక్ యూ బ్రో. ఈగర్లీ మీరు కూడా ఇంకా పెద్ద పెద్ద ఫిలిమ్స్లో రావాలి, మంచి రోల్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదా guys, ఇది ఒక ఫన్నీ చిట్చాట్ విత్ సూర్యతేజ గారు. ఏసినా తీసిన బాగా గుర్తుండిపోతారనమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందర ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. all kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.